శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే సతమో నిను సేవింతును సత్కృపగనవే సత్కృపగనవే. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాయై యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం. నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని. కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజున మేల్కొంటాడని పురాణ కథనం. అలా యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజున లక్ష్మీదేవిని పరిణయమాడారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని, యోగులు మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను ప్రాచుర్యం పొందింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు. కాబట్టి ఆ రోజును బృందావన ద్వాదశిగా పిలుస్తారు. పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభతిథి. ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల వివాహం జరిపిస్తారు. తులసిని శ్రీ లక్ష్మిగాను, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణుగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే.